ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరొక ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 18, 19 వచనాలు చదువుతాను. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు అనేవారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించింది. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసింది. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండేది. అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాఫెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అని, మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాఫెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగును అనను. ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. నోవహు కుమారుల యొక్క సంతానం గురించి చెప్పబడింది. 18, 19 వచనాల్లో నోవహు యొక్క ముగ్గురు కుమారులు షేము, హాము, యాఫెత్. హాము అనేవాడు కనానుకు తండ్రి. హాముకి తర్వాత పుట్టినవాడు, హాము సంతానంలో పుట్టినవాడు కనాను. వీరి సంతానం భూమి మీద అంతటా వ్యాపించింది అంటున్నాడు. వీరి సంతానం భూమి మీద అంతటా వ్యాపించింది. 20వ వచనంలో నోవహు వ్యవసాయం చేయనారంభించి అని చూస్తాం. భూమిని సేద్యం చేయాలని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. వాక్యంలో రాయబడిన మాట, దేవుడు ఆదాముతో ఏదైనా తోటను సేద్యపరచడానికి, కాయడానికి నియమించాడు. ఆదాము పాపం చేసిన తర్వాత కూడా సేద్యం చేయడానికి చెమట కార్చాలని చెప్పాడు. కయ్యని భూమిని సేద్యపరిచేవాడు అని చెప్పుకున్నాం. అలాగ సేద్యం చేయడం అనేది కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు నోవహు సేద్యం చేస్తున్నాడు. అతను ఒక రైతు అనే విషయాన్ని మనం గమనించాలి. నోవహుకు ఉన్నటువంటి భూమి మొత్తం నోవహుదే. మొత్తం నోవహుదే. ఆ కాలంలో నోవహుకు ఎంత భూమి ఉందో తెలియదు, కానీ ఓడ నిర్మించే టైంలో జలప్రవాహం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం భూమి అంతా ఎవరదు? నోవహుదే. నోవహు తనకున్నటువంటి ఆస్తిని చాలా వరకు అమ్మేసి ఉంటాడు బహుశా, ఆ ఓడను, ఆ గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఓడ నిర్మించడానికి. అందరూ అనుకుని ఉంటారు, ఏంటి నోవహుకి పిచ్చి పెట్టిందా ఏంటి, మొత్తం అంతా అమ్మేసుకుని ఈ ఓడ కడుతున్నాడు అనుకుని ఉంటారు. అయితే ఇప్పుడు భూమండలం అంతా కూడా అతనిదే. నోవహు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ద్రాక్ష తోట వేశాడు.
అయితే 21వ వచనంలో పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండి. ద్రాక్షారసం త్రాగాడు, మత్తు ఎక్కింది, వస్త్రహీనుడిగా పడిపోయి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దీనికి ముందు, ఈ సంఘటనకు ముందు మత్తు అనేది ఉంది అన్నట్లు ఎక్కడ లేదు బైబిల్లో. ఎవరైనా తాగి మత్తులై ఉన్నారు అనే విషయం కనపడదు. నోవాకి ఈ సంగతి తెలియదని మనం తలంచాలి. త్రాగి మత్తులవ్వడం అనేది బైబిల్ నిషేధిస్తుంది. అయితే నోవహు మత్తు నుండి మేల్కొన్న తర్వాత ప్రవచించినట్లు చూస్తాం 25వ వచనం నుంచి 27 వరకు. అది తప్పని తెలిసి అలాగే చేసినట్లయితే వెంటనే ప్రవచించడం అనేది జరగదు. నోవహుకు దేవుడి తోడున్నాడు. దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి దేవుని మాటలే పలుకుతున్నాడు. కాబట్టి తెలియక అలా చేశాడు. మత్తు ఎక్కుతుందనే విషయం తెలియక అలా చేశాడు. కాబట్టి దేవుడు మన్నించి ప్రవచించే అవకాశాన్ని కలిగించాడు. ఈ దినాల్లో ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని త్రాగుబోతులుగా ఉండడానికి, మద్యం తాగడానికి ఎవరు తెగించకూడదు. నోవహే తాగాడు కదండి. ఇలాంటి ఆలోచన రాకూడదు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు 5:18 మద్యముతో మత్తులై ఉండవద్దు అన్నాడు. మద్యముతో మత్తులై ఉండవద్దు, దానిలో దుర్వ్యాపారం ఉంది అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఒకప్పుడు మన పూర్వస్థితి అదే. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకుంటూ అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తున్నారు ఇప్పుడు అంటున్నారు. ఇంకా పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాని అడరు. ఈ వచనాలన్నీ ఎలా ఉంటే ఎవరైనా నోవహును ఆధారం చేసుకుని త్రాగితే క్రీస్తుతో ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకుంటారు, పరిశుద్ధాత్మను తక్కుపరిచేవారు అవుతారు, తోటి విశ్వాసులకు అభ్యంతర కారణంగా ఉంటారు. కాబట్టి ఈ సందర్భాన్ని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. అది ఇప్పుడు నిషేధించబడింది. దేవుని వాక్యాన్ని మన మేలు కొరకు తీసుకోవాలి కానీ కీడు కొరకు ఉపయోగించుకోకూడదు. మనం సరిగా పరిశీలన చేస్తే సత్యాన్ని మనం గ్రహించవచ్చు. ఇరవై 22వ వచనంలో వస్త్రహీనుడైనటువంటి తండ్రిని హాము చూశాడు. ఏదో పొరపాటును చూస్తే వేరు, కావాలని చూసి దాన్ని తీసుకొచ్చి ప్రచారం చేశాడు. చూడకూడని మనం చూడకూడదు, దానివల్ల శాపం వస్తుంది. హాము యొక్క చిన్న కుమారుడు శపించబడ్డాడు. ఈ దినాల్లో కూడా చాలామంది చూడకూడని వాటి మీద దృష్టి నిలిపి శాపానికి గురవుతున్నారు.
పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుంది? వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవాడు అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు, అస్థిరులైన వారి మనస్సులను మళ్ళకొల్పుచు లోబెత్తు ముందు సాధకం చేయడం హృదయం గలవారు శాపగ్రస్తులై ఉండి అంటాడు. వాళ్ళు శాపగ్రస్తులు అంటున్నాడు. శాపగ్రస్తులు. సంసోను పరిస్థితి చూడండి, దావీదు పరిస్థితి చూడండి. సంసోను వేశ్య అని ఒకదాన్ని చూసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను చూశాడంట. సంసోను చూపు సరిగా లేదు. దెలీలాను మోహించి సంసోను గుడ్డివాడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. దావీదు కూడా స్నానం చేస్తున్న స్త్రీని చూసి, ఆకాను కూడా శక్తిమైన దాంట్లో మంచి షేనార్ వస్త్రాన్ని, వెండిని చూసి ఆశించి తెచ్చుకుని దాచుకుని బొంకి. చూడండి, ఆలోచించండి. చూపు చాలా భయంకరమైనది. కాబట్టి చూడకూడని వాటి వైపు మన దృష్టి నిలుపుకోకూడదు. విశ్వాసి తన దృష్టిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి సంసోను, దావీదు, ఆకానులు చాలా భయంకరమైనటువంటి శ్రమలకి, చివరికి మరణాలకు కూడా గురి కావాల్సి వచ్చింది. కీర్తన 119వ అధ్యాయం 119వ కీర్తన 37వ వచనంలో ఉన్నట్టు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని ప్రార్థించే యవనస్తుల్లాగా ఉండాలి. మన దృష్టి, మన గురి దేవుని మీద నిలపాలి. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా నీ ముందర సూటిగా చూడాలంటాడు. కాబట్టి చూపు, దృష్టి, వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడకూడదు. కానీ హాము ఏం చేశాడు? వస్త్రహీనుడైనటువంటి తండ్రిని తేరి చూశాడు. పొరపాటుగా చూస్తే వెంటనే వెళ్ళి తన అన్నలు చేసినట్టే, తన బ్రదర్స్ చేసినట్టే చేద్దుడు, దిశమాలను కప్పివచ్చుదుడు. కాబట్టి హాము చూడకూడదు దాన్ని చూశాడు. చూసిన తర్వాత తండ్రి దిశమాలను అతను కప్పాల్సిందే, కానీ కప్పలేదు. అంతేకాకుండా అది తన సహోదరులకు వెల్లడి చేశాడు. తన సహోదరులకు వెల్లడి చేశాడు. హాస్యాస్పదంగా, అవమానించినట్లుగా, తండ్రిని హేళన చేసినట్టుగా సహోదరులకు వెల్లడి చేశాడు. ఇది చాలా విచారకరమైన సంగతి. ఇలాంటి సంఘటనలు నేటి దినాల్లో కూడా సహోదరుల మధ్య జరుగుతూ ఉంటాయి. పేతురు గారు అంటాడు తన పత్రికలో, ప్రేమ దోషములన్నిటిని కప్పుతుందంట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమ వృద్ధి చేయగోరువాడు తత్వదమ్ములు దాచిపెడతాడు. మన సహోదరుల మధ్య ఏదైనా బలహీనత కనబడితే వాటిని మనం కప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని పర్సనల్గా కలిసి చక్క చేయడానికి మనం పూనుకోవాలి, మంచి త్రోవకు వాళ్ళని తీసుకురావాలనే ప్రయత్నం మనం చేయాలి. అలా చేయడం ప్రయోజనకరం.
కానీ తన తండ్రి దిశమలను కప్పడానికి బదులు అతడు అందరికీ తెలియజేస్తున్నాడు. చాలామంది విశ్వాసులు అంతే, ఇలాంటివే సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ఎవరిలోనైనా బలహీనత కనబడితే వాటిని ప్రార్థనాపూర్వకంగా చక్క చేయడానికి బదులు ఇతరులకు చాటిస్తూ ఉంటారు. ఇది చాలా విచారం. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 25వ అధ్యాయంలో 9-10 వచనాల్లో, పరుని గుట్టు బయట పెట్టకూడదు అంటాడు. వ్యాజ్యమాడొచ్చు, 25వ అధ్యాయం 9-10 వచనాలు, నీ పొరుగు వానితో నేను వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకూడదు. పరుని గుట్టు నువ్వు బయట పెడితే వినివాడు నిన్ను అవమానపరుస్తాడేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోదు. ఏ బలహీనత అయినా ఏ సహోదరుడి ఎంతైనా కనబడితే అది వెల్లడి చేయడం వల్ల చాలా కీడు చేసిన వాడు అవుతావు. లోతు చెరపట్టబడినప్పుడు అబ్రహాం ఆ సంగతి అందరికీ చెప్పలేదు. రే, లోతు చెరపట్టబడ్డాడంట, చూసారా, మనల్ని వదిలేసి వెళ్ళాడు కదా, మనల్ని వద్దనుకున్నాడు కదా, మా బాగా జరిగింది అని అందరికీ చెప్పలా. కానీ అతన్ని విడిపించడానికి శత్రువులతో పోరాడాడు. అందుకే మెల్కీసెదెకు వల్ల ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం. అయితే హాము అలా చేయట్లేదు, వెల్లడి చేసి శపించబడ్డాడు. కాబట్టి మనం హామును పోలిన వారుగా ఎప్పుడు ఉండకూడదు. ఇంకా మనం చూస్తే 23వ వచనంలో తన సహోదరులు చెప్పినప్పుడు తన సహోదరులైనటువంటి షేము యాఫెతులు చాలా మంచి పని చేశారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వారు తమ తండ్రి దిశమలను చూడలేదు. వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరు భుజాల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్ళి తప్పినట్లు మనం చూస్తున్నాం. ఇలా చేశారంటే అర్థం ఏంటి? దశమలను చూడడం తప్పు అనేది అంతకుముందు తెలుసు వాళ్ళకి. అందుకే తప్పు తెలిసి కూడా తప్పు చేశాడు హాము. వాళ్ళకి తెలుసు కదా, తెలుసు కాబట్టి వాళ్ళు వెళ్ళి దశమలను చూడకుండా వస్త్రాన్ని తప్పారు కదా. కాబట్టి అందుకే నోవహు హామును శపించాడు. కప్పడం వల్ల అది ఇతరులు కంటపడకుండా పోయింది. రెండవది, వాళ్ళు వెల్లడిపరచలేదు. అక్కడ మనుషులు ఎక్కువ మంది లేకపోయినా వాళ్ళ భార్యలైనా ఉన్నారు కదా. ఎవరికి తెలియపరిచినట్లేదు వాళ్ళు, కనుకనే వాళ్ళు దీవించబడ్డారు. కాబట్టి నేటి దినాల్లో మనం కూడా హామును పోలిన వారుగా ఉండకుండా షేము యాఫెతులను పోలిన వారుగా ఇతరుల లోపముల కొరకు ప్రార్థన చేస్తూ వాటిని చక్కపరుస్తూ మనం జీవించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా 24-25 వచనాలు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని ప్రవచిస్తున్నాడు. ఇక్కడ కనానుని శపించినట్లు మనం చూస్తున్నాం. తప్పు హాముది, కానీ శపించబడింది ఎవరు? కనాను. అయితే ఎవరి పాపాన్ని బట్టి వారిని శిక్షించాలి, వారిని శపించాలి అని ద్వితీయోపదేశకాండంలో చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం ముందు, ధర్మశాస్త్రం రాకముందు తండ్రుల దోషం కుమారుల మీదకి వచ్చేది. ఒకసారి చదువుతాం ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపం నిమిత్తం వాడే మరణశిక్ష నందును. అంటే అంతకు ముందు అలా జరుగుతూ వచ్చింది కాబట్టి ఇది వద్దన్నాడు. కుమారులు చేసిన దోషాన్ని బట్టి తండ్రులకు శిక్ష, తండ్రులు చేసిన దోషాన్ని బట్టి కుమారులకు శిక్ష విధిస్తూ వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే ఎవడి పాపం నిమిత్తం వాళ్ళకే మరణశిక్ష విధించాలి అన్నాడు.
కాబట్టి నోవహు కాలంలో ఈ సత్యం బయలుపరచబడలేదు. తండ్రుల దోషం 3-4 తరాల వరకు వచ్చేది. కాబట్టి కనాను హాముకి 4వ కొడుకు. బహుశా కనాను పుట్టకముందే నోవహు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డా, పుట్టనైనటువంటి కనాను శపించాడా అనేది మనకు తెలీదు. అయితే కనాను శపించడం అనేది మాత్రం విచిత్రంగానే ఉంది. మత్తు నుండి మేల్కొన్న వెంటనే ఆ సంగతి తెలుసుకుని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ప్రవచించడం అనేది ఇది ఆశ్చర్యకరమైన సంగతి. కనాను దాసుడుగాను, దాసుడుగాను, షేముకి యాఫెతుకి కూడా ఇరువురికి దాసుడుగా ఉండడానికి శపించబడ్డాడు. మనం చూస్తే తర్వాత కనానులో నుండే కనానీయుల వంశాలలో ఉన్నటువంటి 7 జాతుల వాళ్ళు వచ్చారు. 10వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. అందులో 10వ అధ్యాయంలో 15వ వచనం నుంచి ఉంటుంది. ఈ 7 జాతుల వారు చాలా భయంకరమైనటువంటి భ్రష్టులుగా జీవించారు. అందుకే ఆ కారణం చేత దేవుడు వారిని శాపానికి గురి చేసి నాశనం చేశాడు. ఈ సంగతి ముందుగా ఎరిగినటువంటి దేవుడు నోవహు ద్వారా కనాను శపించబడును గాక అని పలికించాడు. కనాను శపించడానికి కారణం వారి పాపమే. లేవికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. 18వ అధ్యాయం అంతా చదవండి. లేవికాండం 18వ అధ్యాయం అంతా చదివితే కొన్ని నిబంధనలు దేవుడు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ 23వ వచనం వరకు రాసి ఉంటుంది. రాసి 24వ వచనం అంటాడు, వీటిలో దేని వలనను అపవిత్రత మీరు కలగజేసుకోకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నిటి వలన అపవిత్రులయ్యారు. అవి చూడండి ఒకసారి 6వ వచనంలో, లేవికాండం 18:6లో. సో ఎవరును తన రక్త సంబంధుల మానాచ్ఛాదమును తీయుటకు సమీపించకూడదు. నీ తల్లి మానాచ్ఛాదము తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదమును తీయకూడదు. నీ సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదమును తీయకూడదు. పన్నెండవ వచనం, నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. 13వ వచనం, నీ తల్లి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. 14వ వచనం, నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదం తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ ఇప్పిన తల్లి. నీ కోడలి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ కుమారునికి భార్య. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదం తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీని ఆమె కుమార్తె యొక్క మానాచ్ఛాదము తీయకూడదు, వారిని చేర్చుకోకూడదు మానాచ్ఛాదం తీయడానికి. ఇది దుష్కామ ప్రవర్తన. 18వ వచనం, నీ భార్య బ్రతికుండగా ఆమెను పీడించడానికి ఆమె సహోదరి మానాచ్ఛాదం తీయుటకు ఆమెను పెళ్లి చేసుకోకూడదు. 20వ వచనం, నీ పొరుగు వాని భార్య యందు వీర్యస్ఖలనం చేసి ఆందోళన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. 21వ వచనం, నీ సంతానాన్ని అగ్నిగుండాలు దాటనివ్వకూడదు, నీ దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. 22వ వచనం, స్త్రీ సైన్యం వలె పురుష సైన్యము కూడదు, అది హేయం. 23వ వచనం, ఏ జంతువు యందును నీ వీర్యస్ఖలనం చేసి దాన్ని అపవిత్రత కలుగజేసుకోకూడదు, జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవకూడదు, ఇది విపరీతం.
ఇలాంటి పనులన్నీ చేశారంట వాళ్ళు. అందుకే 24-25 వచనాలు అంటాడు, వీటిలో దేని వలన కూడా మీరు అభ్యంతరం కలుగజేసుకోకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులే. వాటన్నిటి వలన ఇలాంటి పనులన్నీ చేశారంటారు. ఇరవై 25 వచనం అంటాడు, ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని ఆ దేశం వెళ్ళగ్రక్కి వేయుచున్నది. ఇది హాము చేసినటువంటి తప్పిదండి. హాములో కూడా బుద్ధి ఉంది. హాము సంతతి వాళ్ళకి ఇలాంటి అవలక్షణాలన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి అవలక్షణాలు కలిగినటువంటి హాము సంతతిని నోవహు ఆ రోజు శపించాడు. దేవుని వాక్యం ఎప్పుడు ద్వంద్వార్థం రాదు. చాలామంది అంటారు, దేవుడు ఎంత స్వార్థపరుడు, తన ప్రజలను కాపాడుకోవడానికి, తన ప్రజలకు దేశాన్ని ఇవ్వడం కోసం అనేక దేశాల వాళ్ళని చంపేశాడు, హతమార్చేశాడు. తన ప్రజలకు దేశాన్ని ఇవ్వడం కోసం ఇతరుల దేశాన్ని ఆక్రమించేసి వాళ్ళని అన్యాయంగా చంపేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు అని చాలామంది మత ఛాందసవాదులు, కొంతమంది బైబిల్ స్పష్టంగా ఎరగని వాళ్ళు దేవుని మీద నిందారోపణ చేస్తూ ఉంటారు, నేరారోపణ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియక అంతే. వాళ్ళని శపించడానికి కారణం వాళ్ళలో ఉన్న పాపమే. మరి ఇలాగా ఒకసారి ఆలోచించేయండి. లేవికాండంలో మనం చదివినటువంటి ఈ సిచ్యువేషన్ నేటికి కొనసాగితే మన దేశాలు కూడా ఏమైపోతాయి? వాయువరసలు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉంటే ఎవడ మట్టుకువాడు? అసలు విలువలు ఉంటాయండి, నైతిక విలువలు? సమాజం పాడైపోద్ది కదా, సమాజం భ్రష్టు పట్టిపోద్ది కదా, సమాజంలో పాపం పెరిగిపోద్ది కదా, అక్రమం పెరిగిపోద్ది కదా, ఎంత భయంకరంగా అయిపోద్ది సమాజం. ఒకసారి ఆలోచించండి. అందుకే వాళ్ళని శపించడానికి గల కారణం వాళ్ళ పాపమే. కాబట్టి పాపం విషయంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హాము చేసిన పాపం 4 కుమారుని మీద పడింది. పాపం నీ మీద, నీ పిల్లల మీద కూడా పడి మిమ్మల్ని నాశనం చేస్తుంది. పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పాపం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మన పాపానికి పరిహారం కలిగి, పాప జీవితం నుండి విడుదల కలిగి, నూతన జీవితాన్ని, నూతన మార్గాన్ని, నూతన శక్తిని మనం పొందుకొని కొత్తగా జన్మించిన వాళ్ళ వల్లే మన జీవిత విధానం మారిపోద్ది. ఒకవేళ ప్రభుని ఆశ్రయించకపోతే పాప ఫలితంగా శాపానికి లోనై అతి నీచమైన స్థితికి దిగజారిపోతాం. చూడండి, కనాను కుటుంబంలో, హాము కుటుంబంలో, అతని వంశంలో క్రమక్రమేణ అంతరించిపోతూ ఉంటాయి. ఆ వంశంలో నుంచే నిమ్రోద్ అనేటువంటి వేటగాడు పుట్టాడు. అతను స్థాపించిన రాజ్యానికి చెందిన పట్టణాల్లో ఒకటి బబులోను. ఐగుప్తును స్థాపించింది మిస్రాయిం కూడా హాము సంతతిలో నుండి వచ్చినవాడే. ఐగుప్తు పాత పేరేంటో తెలుసా? మిస్రాయిం. 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు దాన్ని. ఇశ్రాయేలుకి బద్ధశత్రువులైన ఫిలిస్తీన్లు కూడా ఆ సంతతి వాళ్ళే. 10వ అధ్యాయం 14వ వచనం ఉంటుందన్నమాట. నోవహు చేత పలకబడిన ప్రవచనం స్థిరంగా నిలిచింది. హాము సంతతి వాళ్ళే, నీగ్రో వాళ్ళు కూడా. అంటే వాళ్ళు శాశ్వతంగా దాసులై ఉండాలని అర్థం కాదు, కానీ అది కొంతకాలం వరకు నెరవేరుతూ వచ్చింది. ఆ తర్వాత షేము గురించి మాట్లాడుతున్నాడు. 26వ వచనం, షేము దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును. షేము దేవుడైన యెహోవా అనే వాక్కు పుట్టింది. అంటే షేముకైన దేవుడు మిగతా వారికి కూడా దేవుడే, అందరికీ దేవుడే. కానీ షేములో ఒక ప్రత్యేక కారణం ఉండబట్టి ఆ మాట వచ్చింది. ఏంటి ఆ ప్రత్యేకత? షేములో నుండి 10వ వాడు అబ్రహాములో నుండి దావీదు వచ్చాడు. దావీదు వంశంలో నుండి రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు. అందుని బట్టి
షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని చెప్తున్నాడు. కాబట్టి షేములో నుండి వచ్చినటువంటి యేసు ప్రభు సర్వలోకాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన స్తుతికి పాత్రుడు. షేము నుండి అబ్రహాం పెద్దవాడు, అబ్రహాము నుండి క్రీస్తు వరకు 42 తరాలు. 42 తరాలకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షించేవాడై ఈ లోకాన్ని రక్షించేవాడుగా వచ్చాడు. కాబట్టి షేము దేవుడని యెహోవా అనే గొప్ప పేరు షేముకి కలిగింది. ఇది షేముని బట్టి కలగల, యేసుక్రీస్తుని బట్టి కలిగింది. షేము సంతతిలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు వలన ఈ గొప్ప పేరు వాళ్ళకి కలిగింది. అందుకే ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారు దేవునితో చేర్చబడతారు. ఈ సంధి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వలన కలుగుతుంది. కాబట్టి మనం ఇలాంటి సంబంధాన్ని ప్రభుతో కలిగి ఉన్నామా లేదా, లేకపోతే మన అంత్యము నిత్య నరకాగ్ని గుండం. ఆయన రక్తం వలన యూదులకు అన్ని జనులకు కూడా సంధి కలుగుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు, మీరు తీగలు అన్నాడు. షేము తన తండ్రి దిశమలను కప్పాడు. అలాగే షేము వంశపు వాడైనటువంటి యేసుక్రీస్తు మన పాపాలను కప్పివేశాడు. ప్రకటన గ్రంథం 7:15 అంటాడు, తన గుడారమును కప్పును అంటాడు. కీర్తన 27లో భక్తుడు అంటాడు, ఆయన తన గుడారపు మాటను నన్ను దాచును. అవును, ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారు ఉగ్రత దినమందు దాచబడతారు. ఆయన దగ్గర వాళ్ళకి నివాసము దొరుకుతుంది. కీర్తనకారుడు 61లో అన్నట్టు, యుగ యుగములు 4వ వచనంలో నీ గుడారములో నేను నివసించదను అంటాడు. కాబట్టి క్రీస్తులో శాశ్వత జీవం, శాశ్వత నివాసం మనకు కలుగుతుంది. కీర్తన 118లో అంటాడు కదా, నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదం వినపడును. కాబట్టి ప్రభువుని ఎరిగిన వాళ్ళు చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారే జీవిస్తూ ఉంటారు. షేము అంటే ఖ్యాతి, ప్రఖ్యాతి అని అర్థం. షేములో నుండి వచ్చారు యూదులందరూ, వాళ్ళ ప్రఖ్యాతిగానే ఉన్నారు. అంతకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మరింత ఖ్యాతి మనకు దొరుకుతుంది. అన్యురాలు, పేదరాలైనటువంటి రూతు బోయజుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వంశపు వారందరూ ఆమెను దీవిస్తూ, బోయజుని దీవిస్తూ బెత్లెహేములో నీవు ఖ్యాతినందుదు గాక అని పలికారు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో. అలాగే జరిగింది. క్రీస్తు వారిలో జన్మించాడు. ఇదే గొప్ప ప్రఖ్యాతి. యేసుక్రీస్తుని కలిగి ఉంటే ఆ ప్రఖ్యాతి మనకు కూడా దొరుకుతుంది. ఇంకా తర్వాత యాఫెతు గురించి చెప్తున్నాడు 27వ వచనంలో. యాఫెతు అనగా విశాలపరచబడుట. యాఫెతులో నుండే విశాలపరచబడిన జనాంగాలన్నీ వచ్చాయి. నేడున్నటువంటి లోకాన్ని మనం పరిశీలించి చూస్తే వీళ్ళందరూ యాఫెతుల నుండి వచ్చిన వారు. యాఫెతు నుండి వచ్చిన వారి చేతిలో దేవుడు విశాలత పెట్టినట్లు మనం గమనించుకోగలం. 10వ అధ్యాయం చదివితే యాఫెతులో నుండే రష్యా, జర్మనీ, గ్రీకు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. వీటన్నిటి గురించి తర్వాత వివరంగా చూద్దాం. నోవహు యొక్క ప్రవచన ఫలాన్ని నేడు వారి మధ్యలో మనం చూస్తున్నాం. అయితే యాఫెతు ఎంత విశాలపరచబడినప్పటికీ, ఎంత విశాలత ఉన్నప్పటికీ షేము గుడారంలో నివసించాలి అని ఉంది. షేము గుడారంలో నివసించున్నట్టు చెప్పబడతా ఉంది. అనగా షేములో నుండి వచ్చినటువంటి క్రీస్తు ద్వారానే, క్రీస్తుని అంగీకరించడం వలననే వారికి కూడా రక్షణ కలుగుతుంది. లోకంలో ఏమున్నా ఎంతున్నా, యాఫెతు నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వాలు చేశారు, యంత్రాలు తయారు చేశారు, సైన్సును కనిపెట్టారు, లోక సంబంధమైనటువంటి విద్యను కలిగి ఉన్నారు.
చాలా వాటిలో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించారు. ఎన్నున్నా ఈ లోకంలో ఏం కలిగి ఉన్నా యేసుక్రీస్తు దగ్గరకు వస్తే తప్ప మానవుడికి ముక్తి లేనే లేదు. మానవుడికి ముక్తి లేనే లేదు. విశాలత అనే దానిలో మరొక భావన మనం చూడొచ్చు. దేవుని పిల్లలు విశాలపరచబడిన వారై ఉండాలి. విశాలత కనబడాలి దేవుని పిల్లల్లో. ప్రార్థనా జీవితంలో, వాక్యాన్ని పఠించుటలో, సహోదర ప్రేమ కలిగే విషయంలో, దాతృత్వం కలిగే ఇతరులకు ఇచ్చే విషయంలో విశాలత ఉండాలి. చాలామంది సంకుచితంగా ఉంటారు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మీ హృదయములను విశాలపరచండి అని పౌలు వాళ్ళని హెచ్చరిస్తాడు. దేవుని పిల్లల హృదయం సంకుచితంగా ఉండడం మంచిది కాదు. ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో విశాలంగానే ఉండాలి. కాబట్టి నీవు చేసే సేవ, నీ భక్తి, నీలో ఉండేటువంటి దైవికమైనటువంటి లక్షణాలు విశాలపరచబడ్డాయా? ఆలోచించండి. విశాలంగా ప్రభు సేవలో మనం సాగిపోదాం. ఇంకా యాఫెతు అంటే సౌందర్యము అని అర్థం. సౌందర్యం పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఇహలోక సౌందర్యం వ్యర్థమే, కానీ ప్రభువునందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన హృదయ అలంకారాన్ని, ఆత్మీయ సౌందర్యాన్ని మనం కలిగి ఉంటే ప్రభు సంతోషిస్తాడు. అదే ప్రభు కోరుతున్నాడు. 45వ కీర్తన మనం చూస్తే, కీర్తన 45:11, ఇది మెస్సియా కీర్తన అంటారు. యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన కీర్తన. 11వ వచనం, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. మెస్సియా యేసుక్రీస్తు ప్రభుని గురించి ఉద్దేశిస్తూ ప్రవచనాత్మకంగా రాయబడిన కీర్తనలో ఇదొకటి. 11వ వచనం అంటాడు భక్తుడు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మన ప్రభువు మన ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి యాఫెతు అంటే సౌందర్యం. ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ప్రభును సంతోషపరిచేటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. ఇంకా మనం చూస్తే హాము వీళ్ళిద్దరికీ దాసుడు. వీళ్ళిద్దరికీ దాసుడు. యాక్చువల్గా మనం కూడా చూస్తే లోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా పాపానికి దాసులు. అయితే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే పాపముల నుండి విడుదల పొంది స్వతంత్రులుగా జీవించవచ్చు. హాము అంటే నలుపు అని అర్థం. నలుపు పాపానికి సూచనగా ఉంది. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, తెలుపు చేస్తాడు, పరిశుద్ధులుగా చేయబడతాం. కాబట్టి ఇలాంటి స్థితిని మనం కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆ తర్వాత నోవహు వయసు గురించి అప్పుడు 28-29 వచనాల్లో, జలప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏళ్ళు బ్రతికాడు. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏళ్ళు. నోవహు ఎక్కువ కాలం బ్రతికినట్టు మనం చూస్తాం. ఆదాముకి నోవహుకి కొన్ని పోలికలు ఉన్నాయి. దేవుడు ఆదాముకి సృష్టి మీద అధికారం ఇచ్చాడు. నోవహు కూడా 2వ వచనంలో, 9వ అధ్యాయం 2వ వచనంలో, మీ భయమును మీ బెదురును అడవి జంతువులు కనుక ఆకాశ పక్షులకు నేల మీద పురుగులకు సముద్ర చేపలు కలుగును, అవి మీ చేతికి అప్పగించబడ్డాయి అన్నాడు. నోవహు కూడా అప్పగించాడు. ఆదాము అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి ఆశీర్వదించబడ్డాడు. నోవహు కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అంటాడు 1వ వచనంలో. నోవహు కూడా అలాగే ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఆదాముకు సేద్యం చేసే పని అప్పగించాడు. నోవహు కూడా వ్యవసాయదారుడు. ఏదైనా తోటలో నిషేధించబడిన ఫలాలు తిని ఆధ్యాత్మికంగా పడిపోయాడు.
నోవహు తన ద్రాక్ష తోట వేసి దాని ఫలముల ద్వారా ఎరగకుండానే త్రాగుబోతాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము తన దిగంబరత్వాన్ని గ్రహించుకున్నాడు, నోవహు కూడా దిగంబరుడుగా ఉన్నాడు. ఆదాము దిగంబరత్వం దేవుని చేత కప్పబడింది. నోవహు యొక్క దిగంబరత్వం తన కుమారుల ద్వారా కప్పబడింది. ఆదాము యొక్క అతిక్రమం అతని సంతానంపై శాపాన్ని తీసుకొచ్చింది. నోవహు యొక్క పతనం వలన అతని కుమారుడైన హాము సంతతికి శాపం వచ్చింది. అంటే వీళ్ళిద్దరికీ ఇంచుమించుగా దగ్గర పోలికలు ఉన్నాయి. కాబట్టి నోవహు యొక్క ముగ్గురు కుమారుల గురించి మనం చూసాం. షేము, హాము, యాఫెత్. హామును పోలి ఉండకుండా షేమును, యాఫెత్ను పోలి మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము ధ్యానించుటకు ఉదయకాలం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. హాము చూడరుగానిది చూసి దానిని ప్రచారం చేసి శాపగ్రస్తుడయ్యాడు. విశ్వాసులైనటువంటి మేము మా దృష్టిని అటు ఇటు మరల్చుకోకుండా మా దృష్టిని నీ వైపు నిలిపి ఉండేటట్టు సహాయం చేయండి. మా దృష్టి మీ వైపు ఉండాలి. దావీదు, సంసోను, ఆకాను. దావీదు ఎన్నో శ్రమల పాలయ్యాడు. సంసోను గుడ్డివాడై మరణానికి పొందాడు. ఆకాను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. కాబట్టి వారి దృష్టి వాళ్ళు సరిగా నిలుపుకోలేకపోయారు. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కళ్ళను త్రిప్పివేయండి తండ్రి. మీ మీదే మా గురి నిలపడానికి సహాయం చేయండి. హాము వెల్లడి చేశాడు. ప్రేమ దోషాలను కప్పుతుంది. సహోదరుల మధ్యలో ఉండేటువంటి ఏ బలహీనతైనా మేము ప్రచారం చేయకుండా చక్క చేయడానికి, ప్రార్థించడానికి, వారి సరైన త్రోవకు తీసుకొచ్చడానికి ప్రయత్నించడానికి సహాయం చేయండి. హాము తన సహోదరులతో చెప్పినప్పుడు షేము, యాఫెతులు మంచి పని చేశారు. అందుకే వాళ్ళు దీవించబడ్డారు. కనానీయుల వంశము, కనానీయుల సంతతి వారు, 7 జాతుల వారు ఎలాంటి వారో పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయించారు. అలాంటి నీచమైనటువంటి స్థితికి మేము దిగజారిపోకుండా సహాయం చేయండి. షేము దేవుడని యెహోవా స్తుతింపబడును గాక అంటారు. అవును ప్రభువా, షేముకే కాదు, నీవందరికీ దేవుడివే. అయితే షేములో ఒక ప్రత్యేకమైన కార్యం నేను చూస్తున్నాను. షేము వంశముల నుండే ఈ లోకానికి రక్షకుడైనటువంటి మీరు జన్మించారు. అందరూ బట్టే షేము దేవుడని యెహోవా స్తుతింపబడును గాక అన్నారు. అవును ప్రభు, యేసుక్రీస్తుగా ఈ లోకానికి మీరు దిగి వచ్చి మా స్తుతులకు పాత్రుడు అయ్యావు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చావు. షేము దేవుడు అనిపించుకున్నావు. ఇది మీ వల్లనే కలిగింది. మేము కూడా మీ అందు విశ్వాసం ఉంచితే మీ సంబంధులం అవుతాం, మీతో చేర్చబడతాం, మీతో సమాధానం కలిగి ఉంటాం. ఆ సమాధానం మీ రక్తం వలన కలుగుతుంది. మీతో సమాధానం పడకపోతే నిత్య నరకం తప్పదు. కాబట్టి నీతో సమాధానం కలిగే స్థితిని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం వలన అనుజనులైనటువంటి మాకు సమాధానాన్ని కలుగజేశారు. ద్రాక్షావళి అయిన యేసుక్రీస్తులో మేము తీగలుగా ఉండుటకు అవకాశం ఇచ్చారు. షేము తమ తండ్రి యొక్క
దశమలను కప్పినట్టు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా పాపములు కప్పి మా పాపములు పరిహరించి మమ్మల్ని శుద్ధీకరించారు. మీలో దాస్తున్నారు, మీ గుడారపు మాటను దాస్తున్నారు. రాబోయే ఉగ్రత నుంచి మమ్మల్ని దాగిపోతున్నారు. అందుకే మీకు స్తోత్రాలు. మీలోనే శాశ్వత జీవం, శాశ్వత నివాసం మాకు కలగజేశారు. క్షేమం అంటే ప్రఖ్యాతి అని అర్థం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మాకు కూడా ఖ్యాతిని మీరు అనుగ్రహించేవారు అన్నారు. అలాగే యాఫెతు గురించి తెలియపరిచారు. యాఫెతు అంటే విశాలపరచబడు. మీరు విశాలపరిచేవాడు. అందుకే అందులోంచి వచ్చిన వారు ప్రభుత్వం చేసేవారుగా, సహాయకులుగా, అనేకమైన వాటిని కనిపెట్టేవారుగా, అనేకమైన పరిశీలన చేసేవారుగా, విద్యకు సంబంధించినటువంటి ఆలోచన కలిగిన వారుగా, శక్తివంచన లేకుండా అనేక కార్యాలు జరిగించినట్టు మేము తర్వాత వచనాల్లో, తర్వాత అధ్యాయాల్లో చూస్తున్నాం. ఎన్నున్నా ఏవన్నా మిమ్మల్ని అంగీకరిస్తేనే కానీ మీ వద్ద మాకు నివాసం దొరకదు. ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నా మీరు లేకపోతే మాకు ముక్తి లేదు. విశాలత అనే దాని గురించి మరొక విషయాన్ని మేము నేర్చుకున్నాం. మా హృదయాలు విశాలపరచుకోవాలి, ప్రార్థనా జీవితం విశాలపరచబడాలి, వాక్య పారాయణం విశాలపరచబడాలి, సహోదరుల పట్ల ప్రేమ అధికం అవ్వాలి, దాతృత్వము మాలో రెట్టింపు అవ్వాలి. కానీ చాలామంది సంకుచితంగానే ఉన్నారు. పౌలు అందుకే కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మీ హృదయంలో విశాలపరచుడి అంటాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో మీ విశాలత కలిగి ఉండేటట్టు సహాయం చేయండి. విశాలముగా మీ సేవలు మేము కొనసాగటకు సహాయం చేయండి. యాఫెతు అంటే సౌందర్యము అని అర్థం అని తెలియపరిచారు. అయితే ఈ లోక సౌందర్యం కాదు, కానీ మీరు మాలో కోరుకునేది ఆత్మీయ సౌందర్యం. ఆ సౌందర్యాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి. హాము అంటే నలుపు, నలుపు పాపానికి సాదృశ్యం. అవును తండ్రి, మేమందరం ఘోర పాపలు. మా పాపాలను పరిహరించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయగల దేవుడు నీవే. ఒకవేళ ఎలాంటి అనుభవంలోకి ఎవరైనా రాకపోతే వాళ్ళ అనుభవంలోనికి వచ్చి మేలు పొందేటట్లుగా మీరు సహాయం చేయండి. మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నమ్మదగిన దేవుడు రక్షకుడు మీ నామాన్ని స్తుతిస్తూ, మీరు చేసిన ఉపకారాలు మేలును బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదైనా దేవునితో నింపండి. ఈ వైరస్ నిర్మూలించండి, మా చుట్టూ మీకు కంచివేయండి, మీకు ఆపదల భద్రత ఇవ్వండి. ఘనత మహిమా ప్రభావం మీకు చెల్లిస్తూ, హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ, మా జీవితకాలం అంతా మిమ్మల్ని హెచ్చించి కనపరిచి మహింపరచబడలకు సిద్ధపరచుకోమని, మరలా తిరిగి కలిసినంత వరకు మీ కృపా కాపుదల మాకు తోడైండి నడిపించమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి